మన ముందున్నటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మరి మన ఎడ్బిడ్ గ్రామ ప్రజలు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి గ్రామస్తులందరికీ తెలిసిన విషయమే, ఈ ఎడ్బిడ్ గ్రామానికి కానీ గ్రామ పంచాయతీకి కానీ మా కుటుంబానికి ఉన్న సంబంధం విడదీయరాని సంబంధం. మరి గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చెప్పిర్రు, గత 50 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవి ద్వారా గ్రామ పంచాయతీలో ప్రజల ఆశీర్వాదంతో అడుగుపెట్టడం జరుగుతున్నది. మరి అదేవిధంగా మా నాన్నగారు బెజ్జంకి విఠల్ రెడ్డి గారు 20 సంవత్సరాలు వార్డు సభ్యుడిగా, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా, తర్వాత కాలంలో 3 సంవత్సరాలు ఇన్ఛార్జి సర్పంచ్గా కొనసాగడం జరిగింది. మరి వాళ్ళ కాలంలో గ్రామంలో మరి అప్పటి శాసనసభ్యులు గౌరవనీయులు నారాయణరావు పటేల్ గారి సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది. మరి ఆ క్రమంలో నేను కూడా ఒక ఉన్నత న్యాయవాద విద్య చదివి న్యాయవాదిగా బైన్సా కోర్టులో పనిచేస్తున్న కాలంలో కూడా మరి గౌరవ కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారి సహకారం తీసుకొని మేము ఎటువంటి పదవులలో లేకున్నా కానీ గ్రామస్తులకున్న సమస్యలు దృష్టిలో ఉంచుకొని అప్పుడున్న పరిస్థితుల్లో తాగునీటికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులల్లో మరి వేణుగోపాల్చారి గారికి వెంబడబడి ఆయన సహకారం తీసుకొని 1, 2 కాకుండా ఏకదాటిగా 19 మంచినీళ్ళ ట్యాంకులు కట్టించి మేము ప్రజలకు తాగునీటి సమస్య తీర్చడం జరిగింది. మరి కాలానుగుణంగా ప్రజలు మళ్ళీ అప్పుడు 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, అందులో మాకు కూడా రిజర్వేషన్ అనుకూలంగా రావడం, మా సతీమణి సహనారెడ్డి గారిని కూడా మీరందరూ గ్రామస్తులందరూ ఆశీర్వదించి మళ్ళీ మమ్మల్ని గ్రామ పంచాయతీ సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీకు ఇచ్చిన హామీలు ఏది తప్పకుండా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్తులందరూ ప్రేమ పంచుతూ ప్రేమ పొందుతూ గ్రామంలో మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఇలా చెప్పడం కన్నా మేము చేతల ద్వారా చూపించినాం. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళే దారులన్నీ మేము బాగు చేయించడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. దేవాలయాల అభివృద్ధికి ముందు అడుగు వేయడం జరిగింది. సలహాలతోటి గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభం చేయడం జరిగింది. యువకులందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మరి అప్పటి ఆదిలాబాద్ జిల్లా నుంచి జిల్లా లైబ్రరీ నుంచి ఇక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, వృద్ధులకు పెన్షన్లు, యువకులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలని అందిస్తూ వాళ్ళకు తోడ్పాటుతో ముందుకు నడవడం జరిగింది. మరి తర్వాత సర్పంచ్గా గెలిచిన తర్వాత మా నాన్నగారు సొంత స్థలం దానం చేస్తే దాంతో వేరే ఈ ముదోల్ మండలంలో ఎక్కడికో వెళ్ళాల్సిన హాస్పిటల్ని స్థలం లేదంటే మా నాన్నగారు ఉదారంగా స్థలం ఇస్తే అక్కడ హాస్పిటల్ కట్టించి, వెటర్నరీ హాస్పిటల్ కట్టించి ఇక్కడ రైతులకు సౌకర్యం చేయడం జరిగింది. మరి తర్వాత కాలంలో కూడా మేము మాకు సంబంధించిన యువకులన్నీ ఎన్నికల్లో గెలిపించుకున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మళ్ళీ నారాయణరావు పటేల్ గారి సహకారంతో ఇప్పుడు కూడా సుమారు 70-80 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయడంతో పాటు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నదో అవన్నీ ప్రతి కుటుంబానికి చేర్చడంలో మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కానీ మేము ముందున్నామని చెప్పి ఇలా సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా రహదారుల నిర్మాణం కోసం ఇంకా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మళ్ళీ మీ ఆశీర్వాదంతో మా సోదరుడు సాయం రెడ్డి పదవిలలో లేకున్నా కూడా
నేను కొంచెం అందుబాటులో ఉన్నా లేకున్నా అది ఒకటి మాకు ఓటు కోసమో రాజకీయం కోసమో కాదు. మేము మా కుటుంబం నుంచి ముందు నుంచి వస్తున్న ప్రేమను దూరం చేసుకోకూడదనే ఒకే ఉద్దేశంతో మా సమయాన్నిచ్చి మీ అందరికీ మేము తల్లో నాలుకగా ఉంటున్నాం తప్పించి మేము స్వార్థంతో ఏదో ఆశించి మేము ఎప్పుడైనా రాజకీయంగా ఎవరైనా సమస్యలకు పోతే 10 రూపాయలు మేము నష్టపోయినామేమో కానీ ఎవరి జేబు కొట్టేటి ఆలోచనలు మేము చేయలే. ఇలా ధైర్యంగా ఓటు అడగడానికి మేము ముందుకు వస్తున్నాం. మరి గ్రామస్తులు మళ్ళొకసారి ఈ వచ్చిన అవకాశానికి మీరందరూ తోడుండి ఆశీర్వదిస్తే, మీకు తెలుసు పని ఎవరు చేస్తారు, మాటలు ఎవరు చెప్తారు, అల్లర్లు ఎవరు సృష్టిస్తారు, మీరందరూ విఘ్నతగా ఉన్న పౌరులుగా మీరు ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం. మరి నేను కానీ గౌరవ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారి దగ్గర మా సోదరుడు రావుల గంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉంటూ అటు మండలంలో సమయం ఇచ్చుకుంటూ ఇటు గ్రామంలో కూడా తన మాజీ ఎంపీటీసీగా ఒక ప్రత్యేక శ్రద్ధ, వాళ్ళ కుటుంబం నుంచి కూడా గతంలో సర్పంచ్గా సింగిల్ విండో అధ్యక్షులుగా వాళ్ళు కూడా ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత ఉన్నది. మరి మాకు ఇప్పుడున్న అవకాశాన్ని మీరు ఆశీర్వదిస్తే గ్రామంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అవి మీకు తెలుసు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, ఇంకా కొన్ని దేవాలయాల అభివృద్ధి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి సరైన సమయం ఉన్నది. కాబట్టి ఓటర్ మహాశయులు విఘ్నులని నాకు తెలుసు. గతంలో కూడా మేము ఏది ఏం జరిగినా నన్ను చిన్న వయసులో సర్పంచ్గా గెలిపించారు. మీ నమ్మకాన్ని నేను ఎన్నడూ కూడా వమ్ము చేయలేదు. నాకు చేతనైనంత అభివృద్ధి చేసిన తప్ప ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను సృష్టించలేదు. ఆ విషయం గ్రామస్తులుగా మీకు తెలుసు. ఇంకా ముందుకు అడుగేసే సమయం ఉంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి, గ్రామస్తులు విఘ్నతగా ఆలోచించి మళ్ళొక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే మేము మాతో పాటు అనుభవం ఉన్న నాయకులను సలహాలతోని మా మాజీ సర్పంచ్ సుంకరాములు గారు ఉన్నారు. మా వెనుక కూడా అనుభవమైన గతంలో గ్రామానికి సేవలు చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలతోటి మేము గ్రామాన్ని మరింత ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు స్థానిక ఎన్నికలు సమరం కంకణం పోటీలో ఉంటున్నారు. అవును, మాకు తెలిసి ఈరోజు మీ గ్రామానికి విజిట్ కూడా జరిగింది. మీరు ప్రభుత్వ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నారు. గతంలో మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంది, సేవా కార్యక్రమాలు చేసిందని తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మీరు మీ కుటుంబం కూడా రాజకీయంలో అనేక అభివృద్ధికి నాంది పలుకుని ఆధ్యాత్మికంగా గుడిలు బడిలు అన్ని వారసంతల కోసం కృషి చేసింది. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో మీరు వాగ్దానాల హామీలు ఓటర్లకు ఏ విజ్ఞప్తి మేరకు సమాచారం అండి? ఊర్లో ప్రతి మాఘమాసంలో వచ్చే మల్లన్న టెంపుల్కు కొన్ని అనివార్య కారణాలను దాన్ని డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఎక్స్ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారి సహకారంతో, వేణుగోపాల్చారి సహకారంతో వచ్చే జాతరకు మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని అక్కడికి తీసుకొచ్చి మల్లన్న దేవుడి గుడి కానీ, తోటలకు రహదారులు కానీ, ఇంకా ముఖ్యంగా మా విలేజ్ పెద్ద చెరువు, తోర్ చెరువు కింద కొందరు కావాలని రహదారిని కబ్జా చేసి అక్కడి రైతులకు పంటలు తీసుకోవడానికి చాలా విపరీతమైన ఇబ్బంది అవుతుంది. దాన్ని ఆ కబ్జాకోరుల నుండి దాన్ని విముక్తి కల్పించి మా అన్నలు గంగారెడ్డి కానీ, ముత్యం రెడ్డి గారి, మా ఎక్స్ సర్పంచ్ సుంకరాములు గారి సహకారంతో, మా గ్రామస్తుల సహకారంతో ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ, ఫోన్లో ఎవరైనా ఫోన్ చేసినా ఇప్పుడు కానీ ముందు నుంచి మా అన్న సర్పంచ్ ఉన్నప్పుడు కానీ ముందర నుంచి కానీ 10 నిమిషాలల్లో నాకు ఫోన్ అక్కడ ఒక దగ్గర ఏమైనా సమస్య ఉంది అంటే 10 నిమిషాలల్లో అక్కడికి చేరుకొని ఆ సమస్యను తీర్చే తత్వం మాది. ఇప్పుడు సర్పంచ్ అనే కాదు, మా కుటుంబం చల్లగా ఉండి ఉన్న రోజులన్నీ ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ గ్రామాభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటామని గ్రామస్తులందరికీ. గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం అనే అధిక శాతం రైతులు. ఆ రైతులకు పట్టించుకోకుండా రైతు వేదికను తీసుకెళ్ళి అక్కడ మా పక్క విలేజ్ అయిన కారేగాం విలేజ్లో తీసుకోవాలన్నా ఇప్పుడు మా ఊరిలో కనీసం రైతులకు వ్యవసాయ గిడ్డంగి కూడా లేదు. మొన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్కి విజ్ఞప్తి చేసినాం.
నారాయణరావు పటేల్ గారికి విజ్ఞప్తి చేసినాం. త్వరలోనే మా ఊరికి వ్యవసాయ గిడ్డంగి మంజూరు చేయించి మందు సంచులకు కానీ పంటలు వచ్చినాయి పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ మంజూరు కూడా కృషి చేస్తాం. మరియు వ్యవసాయదారులకు రహదారులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు మేము నాగారెడ్డి చెరువుకు ఆ దారి మా అన్న హయాంలో, మా ఎంపీటీసీ గంగారెడ్డి హయాంలో 2 సార్లు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొత్తగా ప్రొసీడింగ్ వచ్చింది. కాకపోతే మాకు మొరం కొరత కారణంగా పని చేయలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పనిని కూడా స్టార్ట్ చేసి ఇంకా మిగతా ఎక్కడ అదే కాదు చాలా రోడ్లు మేము అన్నింటినీ బాగు చేయించి రైతులందరికీ ఇబ్బంది లేకుండా చూస్తాం. 207 ఓటర్లు ఉన్నారు. అధికంగా మహిళలు ఉన్నారు. 2700 జనాభా ఓటర్లు ఉన్నారు. అయితే అందులో మహిళలు ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వ పథకాలు దరిచేరేసేందుకు మీకు తోడ్పాటు ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీరు గతంలో చేసిన గ్రామంలో సేవలు ఉంది. యువతను ఏ రకంగా మీరు ముందుకు తీసుకొని సాగుతూ యువతకు కూడా ఒకటే చెప్తున్నా, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నిజాయితీ పరులు, రేపటి తరానికి ఎవరైతే పనిచేస్తారు, ఎవరైతే ఊరు బాగుపడుతుంది ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరు చూస్తారు, వివిధ కష్ట సుఖాల్లో ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా చిన్న ఫోన్ కాల్తో అందుబాటు ఉంటా. ఒక్కసారి నాకు సర్పంచ్గా గెలిపించండి. మన ఊరు అభివృద్ధి ఎలానో చేసి చూపించి మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాలని తెలియజేస్తుంది. ఎన్నికలలో ఎడ్బిల్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మీరు కాంగ్రెస్ అభ్యర్థి బిజ్జంకి సాయిరెడ్డిని మద్దతు ప్రకటిస్తున్నారని తెలిసింది. ఆ అభ్యర్థి గతంలో ఆ కుటుంబం కూడా రాజకీయంలో ఉంది. అనేక వాళ్ళ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తోటి అభివృద్ధికి దశ పొందుకుందని చాలా రకాలుగా మాకు తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా మద్దతు ప్రకటించి ఇప్పుడు ఆ అభ్యర్థి విషయాల్లో మీకు అడిగి తెలుసుకుందాము. చెప్పండి. పేరు సుంకరాములు. నేను గతంలో కూడా సర్పంచ్ ఎడ్బి గ్రామానికి చేసిన సాయం రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఎన్నికల బారిలో నిలబడుతున్నాడు. ఆయనకు పూర్తి మా మద్దతు ఉంటుంది. ఆయనకు గ్రామానికి చాలా సేవలు చేసిండు. ప్రతిదీ ఏది ఉన్నా సమస్య తీరుస్తుండే. సాయం రెడ్డి అనే వ్యక్తికి అందరూ మా గ్రామస్తులు అందరూ ఓట్లేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.